బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ ప్రకటన త్వరలోనే ఉండబోతుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఢిల్లీలో మూడో రోజు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బిజీగా గడపనున్నారు. ఈ రెండు అంశాలపై అధిష్టానం పెద్దలతో వరుస భేటీలు అవుతున్నారు. ఆదివారం కేసీ వేణుగోపాల్తో సుమారు గంటకు పైగా చర్చలు జరిపారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజున ఖర్గేతో భేటీ కానున్నారు రేవంత్ మరియు మహేష్ గౌడ్. సీఎం రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ నుంచి రాగానే క్యాబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ప్రకటన ఉండే అవకాశం ఉంది. పీసీసీ కార్యవర్గంలో సామాజిక సమీకరణాల ఆధారంగా నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్ దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. క్యాబినెట్లో కొత్తగా 5గురికి అవకాశం ఇవ్వనున్నారు. క్యాబినెట్ విస్తరణ ఇప్పటికే కొలిక్కి వచ్చినట్లు చెబుతున్నారు. క్యాబినెట్లో రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చోటు దక్కే అవకాశం ఉంది. పీసీసీ తాజా కార్యవర్గం మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దాదాపుగా 2 రోజుల నుంచి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో గంటకు పైగా చర్చలు జరిగారు. మరియు కొత్తగా మంత్రి శాఖలో కొత్తగా 5గురిని క్యాబినెట్లో దక్కే ఛాన్స్ ఉన్నట్టు కనబడతా ఉంది. దీని మీద అప్డేట్ ఏంది మీ దగ్గర? రహీం, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మూడో రోజు కూడా బిజీగా గడుపుతున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి సంస్థాగత అంశాలపై కూడా, పీసీసీకి సంబంధించిన కార్యవర్గంతో సంబంధించిన అంశాలపై కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మూడో రోజు కూడా బిజీగా ఉన్నారని చెప్పాలి. ప్రధానంగా నిన్న కేసీ వేణుగోపాల్ ను కూడా కలిసి దీనికి సంబంధించి పీసీసీ కార్యవర్గానికి సంబంధించి కావచ్చు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు గంట పైగా నిన్న సాయంత్రం చర్చించారు. ఈ నేపథ్యంలో కూడా ఒక కొలిక్ ఇప్పటికే కూడా ఒక కొలిక్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరొకసారి భేటీ కావాలని కూడా కేసీ వేణుగోపాల్ సూచించడంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అంటే హైదరాబాద్ రావాల్సిన పర్యటనను కూడా వాయిదా వేసుకొని ఈ రోజు రేపు కూడా ఢిల్లీలోనే గడపనున్నారు. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఈ రోజు రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉంది. అయితే అంటే ఎప్పటి నుండో కూడా ఈ రోజు రేపు అంటూ వస్తున్నటువంటి కేబినెట్ విస్తరణకు సంబంధించి మాత్రం ఒక కొలిక్కి తీసుకొచ్చి కూడా ఫైనల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మైనారిటీ, తర్వాత ఎస్టీకి ఏదైతే ఎస్టీకి సంబంధించి కూడా అంటే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇవ్వాలని కూడా ఇప్పటికే హైకమాండ్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఆశావాహులు కూడా పెద్ద ఎత్తునే హైకమాండ్ తో కూడా లాబింగ్ కూడా ఎవరికి వారు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉన్న కేబినెట్ లో కూడా ఒకరిద్దరికి స్థానచలనం కలుగుతున్నట్టు కూడా కల్పించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ జిల్లాల వారీగా సామాజిక సమీకరణాల వారీగా కూడా ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించిన ఏదైతే అంశం కొలిక్కి తీసుకొచ్చి ఫైనలైజ్ చేయడంతో పాటు ఈ రోజు రాహుల్ గాంధీతో పాటు మరొక అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తో పాటు మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారని తెలుస్తుంది. దీంతో పాటు రేపు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిసి ఈ లిస్టుని మల్లికార్జున ఖర్గే తోటి కూడా ఆమోదింపజేసేసి దీనికి సంబంధించి ప్రకటన వెలువరించే అవకాశం కనపడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆశావాహులలో ఉత్కంఠ రేపుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సామాజిక సమీకరణాల దృష్ట్యా ఏదే ఆశావాహులు ఇప్పటికే తమకే దక్కుతుంది అవకాశం తమకు దక్కుతుందంటూ కూడా వాళ్ళు ఉత్కంఠగా చూస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం ఎవరికి అందుకే మొదటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కేవలం 12 మంది మంత్రివర్గంతోనే సీఎం రేవంత్ రెడ్డి కొలువుదీరిన నేపథ్యంలో కూడా అప్పటి నుండి ఈ రోజు రేపు అంటూ కూడా 17 నెలలు గడిచింది. ఈ నేపథ్యంలో కూడా ఈసారైనా ఖచ్చితంగా వస్తుందా అంటూ కూడా ఆతృతగా ఉన్న పరిస్థితి. వస్తే ఎవరికి వస్తుంది అనేది మాత్రం ఉత్కంఠ రేపుతుంది పార్టీలో అని చెప్పాలి. మరొక వైపు పీసీసీ కార్యవర్గం, జమ్మూ కార్యవర్గం ఉంటుందంటూ కూడా ఇప్పటికే ప్రచారం జరిగిన నేపథ్యంలో కూడా హైకమాండ్ మాత్రం 20% తగ్గించి కార్యవర్గాన్ని ప్రకటించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఛాన్స్ ఇవ్వాలని కూడా ఇప్పటికే ఫైనలైజ్ చేసిన నేపథ్యంలో కూడా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా ఇప్పటికే కొలిక్కి అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈ రోజు కేసీ వేణుగోపాల్ తోటి మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. అనంతరం రాహుల్ గాంధీని కూడా కలిసి దీనికి సంబంధించి ఫైనలైజ్ చేసి ఆమోదం వేసే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కలుస్తారని చెప్పొచ్చు. అయితే ఈ కేబినెట్ విస్తరణ కావచ్చు, అదేవిధంగా పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించిన అంశం ఫైనలైజ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని కూడా
ఏఐసిసి ఇన్ఛార్జి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా హైకమాండ్ పెద్దల నుండి పిలుపు వచ్చిన నేపథ్యంలో కూడా దాదాపు ఈ రోజు కేసీ వేణుగోపాల్ అదేవిధంగా రాహుల్ గాంధీ భేటీ అనంతరం రేపు ఫైనల్ గా మల్లికార్జున ఖర్గే తోటి ఆ లిస్టు ఆమోదింపజేసి హైదరాబాద్ కు తిరిగి వస్తారు పిసిసి చీఫ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా హైదరాబాద్ కు రాగానే పిసిసి కార్యవర్గానికి సంబంధించి కావచ్చు మంత్రివర్గ విస్తరణ అయితే ప్రకటిస్తారని కూడా పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.